చందమామ కథ. శక్తికి మించిన కోరిక. చంద్రపాలుడు కాంచీపురానికి రాజు. ఆయన జాలిగుండె కలవాడు, ధర్మదాత, దయా, శాంతి చంద్రపాలుడికి పెట్టని నగలు. అందుచేతనే ఆ రాజ్యం రామరాజ్యం అని పేరు పొందింది. కాంచీపురంలో ప్రజలు అన్ని విధాలా సుఖంగా జీవిస్తున్నారు. చంద్రపాలుడికి ఒక చక్కటి పంచకళ్యాణి గుర్రం ఉంది. ఆ గుర్రం అంటే రాజుకి ప్రాణమన్నమాట. ప్రతిరోజు సాయంత్రం ఆయన పంచకళ్యాణి పైన షికారుకు పోయి రావడం అలవాటు. ఒకరోజు ఇట్లానే మామూలు ప్రకారం షికారుకు వెళ్లి చంద్రపాలుడు కోటకి తిరిగి వస్తున్నాడు. సంద చీకట్లు నలుపక్కల కమ్ముకుంటున్నాయి. మార్గ మధ్యంలో రాజుకి ఒక దీనమైన కంఠస్వరం చెవిని పడింది. ఇదేమిటా అని గిరుక్కున ఆ ధ్వని వచ్చిన దిక్కుకి తిరిగి చూశాడు చంద్రపాలుడు. అక్కడ ఒక బిచ్చగాడున్నాడు. బాబు దాహం, బాబు దాహం అని నాలుక చాపి చేత్తో చూపిస్తున్నాడు. గబుక్కున గుర్రం దిగాడు చంద్రపాలుడు. పాపం ఈ అబ్బికి నాలుక పిడసగట్టుకుపోయింది. కాసిన్ని నీళ్లు తెచ్చి గొంతు తడిపితే గాని బతికేటట్లేడు అని కనికరం పుట్టింది చంద్రపాలుడికి. ఇక ఒక్క క్షణమైనా జాగు చేయలేదు. పక్కనున్న చెట్టుకి తన పంచకళ్యాణ్ణి కట్టేసి నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. రాజు కనుమరుగు కావడం కనిపెట్టి బిచ్చగాడు ఏం చేశాడనుకున్నారు? దాహం లేదు, గీహం లేదు, అంతా దొంగెత్తే కపట నాటకం. చక్కగా దుస్తులు ముస్తాబు చేసుకున్నాడు. చెట్టు కట్టి ఉన్న పంచకళ్యాణిని విప్పేసి దానిపైన ఎక్కి ఉడాయించాడు. తిరిగి చంద్రపాలుడు ఎక్కడనో ఇన్ని నీళ్లు తీసుకొని వచ్చాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, బిచ్చగాడు లేడు, చెట్టు కట్టిన పంచకళ్యాణి కనపడదు. రాజు ఆశ్చర్యపడ్డాడు. చుట్టుపక్కల వెతికాడు. పంచకళ్యాణి కోసం ఎలుగెత్తి అరిచాడు. ఏ విధమైన అలికిడి లేదు. గుర్రం పరిగెత్తిన అడుగుజాడలను బట్టి కొంత దూరం నడిచాడు. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేకపోయింది. పంచకళ్యాణి కోసం పలవరించిపోతూ రాజు ఒక రాత్రి వేళకు కాలినడకనే కోటకు చేరుకున్నాడే గాని అతన్ని నోటికి భోజనం సహించలేదు. కంటికి నిద్ర రాదు. ఎన్నడూ పంచకళ్యాణిని ఎడబాసి ఎరుగని చంద్రపాలుడు అంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తన గుర్రం జాడ తెలియకపోయేసరికి ఆయనకి మతిపోయినట్టయింది. వాడవాడలా పరిచారకులను పంపించాడు పంచకళ్యాణి పట్టి తేవడానికి. కానీ వాళ్ళందరూ తిరిగి విసిగి వేసారి మర్నాడికి మళ్ళీ కోటకే చేరుకున్నారు. గుర్రం దొరకలేదన్న ఒక మాట వినేసరికి రాజుకు మరీ ఆరాటం ఎక్కువైపోయింది. అర్ధరాత్రి సమయం. పట్టణం అంతా మాటుమడిగింది. పంచకళ్యాణి గురించి ఆలోచించుకుంటూ చంద్రపాలుడు 5వ అంతస్తు మీద అటు ఇటు పచారు చేస్తున్నాడు. మునపటి మోస్తరుగానే మేడ దిగువన నుంచి వినపడింది ఒక దీనాలాపం చంద్రపాలుడి చెవులకి. బాబా దాహం అంటూ. పొర దౌర్భాగ్యుడ, మిమ్మల్ని నమ్మకూడదు అని విసుగుతో అనుకున్నాడు చంద్రపాలుడు. బాబు దాహం అని మళ్లీ రెట్టించింది ఆ కంఠస్వరం. ఇదేదో పూర్వం నుంచి పరిచయమైన గొంతులో వినపడుతోంది. అది ఎవరిదై ఉంటుందా అని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రపాలుడు. ఇంతలో భటులు పంచకళ్యాణి అంటూ కేకలేస్తున్నారు. పంచకళ్యాణి పేరు వినపడిందే రాజు గబగబా మేడ నుంచి కింద దిగొచ్చేశాడు. రోసుకుంటూ రొప్పుకుంటూ అలసిపోయిన పంచకళ్యాణి కనపడేసరికి చంద్రపాలుడికి ప్రాణాలేసొచ్చాయి. గుర్రం పక్కనే తన బాల్యమిత్రుడు రాజశేఖరుడున్నాడు. అతన్ని చూసి మరీ ఆశ్చర్యమైంది రాజుకి. నేస్తం, నీకెక్కడ చిక్కిందో నా పంచకళ్యాణి అని ఆత్రంతో అడిగాడు రాజు. రాజశేఖరుడు మారుమాట చెప్పలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ వాలకం గ్రహించాడు సూక్ష్మ బుద్ధి గల రాజు. పంచకళ్యాణిని జాగ్రత్తగా కనిపెట్టమని భటులకు ఆజ్ఞాపించి మిత్రుడిని చెయ్యి పట్టుకొని అంతఃపురంలోకి తీసుకుపోయాడు చంద్రపాలుడు. తర్వాత కొంతసేపటికి రాజశేఖరుడు తేరుకున్నాడు. చంద్రపాలుడు కుశల ప్రశ్నలు వేస్తుండగా అతడికి హఠాత్తుగా దుఃఖం పొంగిపొర్లొచ్చింది. రాజు అతన్ని అనేక విధాల ఊరడించేసరికి రాజశేఖరుడు తన హృదయంలో వృత్తాంతం యావత్తు దాపరికం లేకుండా చెప్పేశాడు. మిత్రమా చంద్రపాల, పంచకళ్యాణి పైన నీకు పంచ ప్రాణాలు అన్న సంగతి నాకు తెలుసు. అటువంటి గుర్రం సంపాదించుకుందామని నేను నానా పాటలు పడి దేశాలు తిరిగాను. కానీ నాకు లభించలేదు. చివరికి మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని కాజేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది. అందుకనే ఈ వేషం వేశాను. ఈ వేషం వేసినందుకు తగినట్టు బుద్ధి చెప్పింది పంచకళ్యాణి అంటూ ఎంతో దీనంగా రాజు ముఖంలోకి చూశాడు. పడదోయలేదు కదా అని ఆత్రంగా అడిగాడు రాజు. పడదోసినా పట్టు వదలలేదు నిన్ను మక్కువ కొద్దీ అంటూ రాజశేఖరుడు తన తలపై ఉన్న గుడ్డ తీసి కింద పడేశాడు. అబ్బా,
నెత్తి మీద ఎంత గాయం తగిలిందో ఇంకా రక్తం చిమ్ముతానే ఉంది. చంద్రపాలుడికి అది చూసి కళ్ళు తిరిగిపోయాయి. తక్షణమే వైద్యుని పిలిపించి కట్టుకట్టించాడు. కొన్నాళ్ల పాటు రాజశేఖరుణ్ణి రాజు కోటలో నట్టిపెట్టి చికిత్స చేయించాడు. రాజశేఖరుడు ఇప్పుడిప్పుడు కొంచెం కోలుకుంటున్నాడు. ఒకనాడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు మిత్రులిద్దరు. చంద్రపాలుడు ఇట్లా అన్నాడు, నేస్తం, నాకు మాట మాత్రం కబురు చేసి ఉంటే పంచకళ్యాణిని నీకు పంపించి ఉందినే. అనవసరంగా ఇన్ని పాటలు పడ్డావోయ్. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. సంతోషపూర్వకంగా దాన్ని నీకు ఇస్తున్నా, తీసుకెళ్ళు అన్నాడు. చంద్రపాల, నువ్వు అడ్డు చెప్పవని నాకు తెలుసు. అయినా ఇక ఆ విషయం తలచొద్దు. నాకు సరదా తీరిపోయింది. శక్తికి మించిన కోరిక పనికిరాదనే పెద్దల వాక్యం నాకు అనుభవం అయింది అని రాజశేఖరుడు జవాబు చెబుతూ మిత్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.